తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం అంటూ సాగేటువంటి విశ్వనాథ అష్టకం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఈ విశ్వనాథ అష్టకాన్ని కనుక నిత్యం అలా పారాయణ చేస్తూ తన్మయత్వంతో మేము కాశీలో ఉన్నాం, కాశీలో ఉండేటువంటి విశ్వనాథుని మేము దర్శనం చేస్తున్నాం, అక్కడ ఉండేటువంటి విశ్వనాథుడికి అభిషేకం చేస్తున్నాం అంటూ మనస్సులో భావన చేస్తూ ఉంటే చాలట. భావగ్రాహీ జనార్దన, భావాన్ని పట్టుకొని పరమేశ్వరుడు మనకు అంత పుణ్యాన్ని ఇచ్చేస్తాడు. ఏ క్షేత్రానికి లేని ప్రత్యేకత ఆ కాశీకి, కాశీలో ఉండేటువంటి విశ్వనాథుడికి మాత్రమే ఉన్నాయి. కాశీ కాశీ కాశీతి త్రివారం పటేన్నర శోపి దేశాంతరే వాసే కాశీవాస ఫలం లభేత్ అన్నారు. కాశీ 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 అని 3 సార్లు అనుకుంటే చాలట వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కాశీ యాత్ర చేసినంత పుణ్యాన్ని పొందుతారు అని చెప్పాను. అందుకని ఆ కాశీకి అంత ప్రత్యేకత ఉంది. కాశీకి అంత ప్రత్యేకత ఉంది కనుకనే పరమేశ్వరుడు కూడా ఎప్పుడు ఆ కాశీలోనే నిత్య నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి స్వామికి ఉన్నటువంటి పేరేంటి? విశ్వనాథుడు. విశ్వమునంతటి కూడా పరిపాలన చేసేటువంటి వాడు, విశ్వంలో ఉండేటువంటి చరాచరమైనటువంటి ప్రాణులు కూడా దిక్కే ఉండేటువంటి వాడు కనుకనే స్వామికి విశ్వనాథుడు అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఆ విశ్వనాథుని దర్శించకపోతే మానవ జన్మ వృధా అవుతుంది కనుక ఆ విశ్వనాథ కటాక్షాన్ని పొందడానికి అక్కడ ఉండేటువంటి స్వామిని దర్శించాలనేటువంటి అభిలాష కలిగినటువంటి వారందరూ కూడా నిత్యము కూడా పారాయణ చేయదగినటువంటి స్తోత్రం విశ్వనాథ అష్టకం. అటువంటి ఆ విశ్వనాథ అష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందం राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. 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 राम लक्ष्मण जानकी जय बोलो. పవన తనయ సంకటహరణ మంగళమూర్తి రూప రామ లఖన సీతా సహిత హృదయ వసహు సురభూ ఇది శ్రీ హనుమాన్ చాలీసా. जानकी जय बोलो हनुमान. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధు అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, అదే ప్రకారంగా వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు జరుగుతున్నటువంటి దోషాల్లో నుంచి మనం చాలా చక్కగా ఉద్ధరిస్తుంది. ఈ స్తోత్రం అంత శక్తి సంపన్నమైనటువంటిది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రానుష్ఠానం చేస్తే ఎంత చక్కటి ఫలితాలు కలుగుతాయో ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేసినా అంతే చక్కటి ఫలితాలు కలుగుతాయి.
ఆదివారం నాడు ఉపవాసం ఉంటూ ఆదివారం నాడు పుట్టలో పాలు పోస్తూ ఆ పుట్ట దగ్గర నిలబడి ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని 3 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎవరికైతే సంతానం కలగట్లేదు అనుకుంటున్నారో వారికి చక్కగా సంతానం కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ఎవరికైనా స్త్రీలకి రక్తజనితమైన అనారోగ్యాలు కలుగుతున్నా, లేకపోతే పురుషులకైనప్పటికీ రక్తజనితమైనటువంటి అనారోగ్యాలు కలుగుతున్నా, కాళ్ళు పీకడం అనేటువంటి ఇబ్బంది ఉన్న, కాళ్ళ నొప్పులు వేరు, కాళ్ళు పీకేటువంటి లక్షణం వేరు, ఇటువంటి కాళ్ళు పీకడం లాంటి వాత సంబంధమైనటువంటి దోషాలు కనబడుతున్నా ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజు కూడా 3 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఇటువంటి దోషాలు కూడా మనకు చక్కగా భవ్యంగా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటూ ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని 3 సార్లు కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే రుణబాధల్లో నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అయితే మంగళవారం నాడు ఉపవాసం ఉండేటప్పుడు పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు, టీ, కాఫీ లాంటివి తీసుకోవాలి తప్ప పలహారం చేయకూడదు. రాత్రికి ఏకంగా భోజనం చేయవచ్చు. అందులో కూడా ఉల్లి, వెల్లి, మసాలాలు లాంటివి ఏవి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ రోజు 3 సార్లు కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యాష్టకాన్ని మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే రుణబాధల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. పిల్లలు తరచుగా కొంచెం గారి తప్పుతున్నారు, ఎప్పుడు కూడా కోర్టు కేసులో లేకపోతే పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఇబ్బందులను ఇరుక్కుంటున్నారు అనుకునేటువంటి సందర్భాల్లో కూడా తల్లిదండ్రులు వారి పేరు మీద ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే 3 సార్లకు తగ్గకుండా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలను చూడడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి అమోఘ ఫలప్రదాయకమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पार्वती